ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా వ్యక్తులైతే మారుతారు. కానీ ప్రభుత్వమే. ఒక ప్రభుత్వ హయాంలో ఒక నిర్ణయం తీసుకుంటే తర్వాత ప్రభుత్వం మార్పిడి జరిగిన ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని వేరే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. దాన్ని ఆపేస్తాము, దాన్ని వదిలేస్తాము అంటే గనక అది ఖచ్చితంగా ప్రజలు స్వాగతించదగ్గ అంశం అయితే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో బకాయిలు ఉన్నాయి, ఆయన బకాయిలు పెట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు తీర్చకూడదు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీర్చలేదా? అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న బకాయిల్ని తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు, అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తీర్చలేదా? ఇదే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు 3 క్వార్టర్లు పెండింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో కూడా పెండింగ్ పెట్టితే రాగానే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తీర్చి మళ్ళీ కంటిన్యూ చేశారు కదా. అప్పట్లో ఆరోగ్యశ్రీ బకాయిలు లేవా? ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటిని తీర్చలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు బకాయిలు ఉన్నాయి, వాస్తవమే. ఆరోగ్యశ్రీలో బకాయిలు ఉన్నాయి, వీటిలో బకాయిలు ఉన్నాయి. ఓకే, ఆరోగ్యశ్రీని ఆరోగ్య బీమాగా మారుస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఆ 3 క్వార్టర్లు పెండింగ్ ఉంటే వాటిని బకాయిలు తీరిస్తే అప్పుడు వీళ్ళ 3 క్వార్టర్లు పెండింగ్లో ఉంటాయి. అవే తీర్చలేదు, తీర్చకుండా కొత్తగా ఇవ్వాల్సిన 3 క్వార్టర్లు వీళ్ళు పెండింగ్లో పెట్టారు. వీళ్ళు పెండింగ్ పెట్టిన 3 క్వార్టర్ల ఫీజుల గురించి మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 క్వార్టర్ల ఫీజు పెండింగ్ ఉంది, 3 క్వార్టర్ల ఫీజు ఉంది, కరెక్టే. జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 క్వార్టర్ల ఫీజు పెండింగ్ ఉంది, తీర్చలేదు. మరి వీళ్ళ హయాంలో ఉన్న 3 క్వార్టర్ల ఫీజు మాట ఏంటి? ఆ బకాయిలు తీర్చుంటే ఇప్పుడు 6 క్వార్టర్ల పెండింగ్ ఉండేది కాదు కదా. విద్యార్థులు ఇప్పుడు రోడ్డును పడేవారు కాదు కదా. నిన్న ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. తన టీసీ, తన సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని చెప్పి అర్ధనగ్న ప్రదర్శన చేసి యూనివర్సిటీ ముందు నుంచున్నాడు గంటల తరబడి ఎండలో. నా సర్టిఫికెట్ ఇవ్వండి, నా డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వండి, నా టీసీ ఇవ్వండి, నేను పీజీలో జాయిన్ అవ్వాలి అనేది. ఓపెన్గా అందరికీ తెలుసు. ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో రాలేదు కానీ సాక్షి పత్రికలో వచ్చింది, వీడియోలు వచ్చినాయి, వాళ్ళ ఛానల్లో చూపించారు, వీళ్ళు చూపించారు కదా అలాంటివన్నీ. అంటే జగన్ చేశాడు, జగన్ బకాయిలు, జగన్ 3 క్వార్టర్లు, సరే వదిలేద్దాం. ఇప్పుడు మీ హయాంలో, ఇప్పుడు కూటమి హయాంలో ఉన్న ఈ 3 క్వార్టర్ల మాట ఏంటి? అప్పుడు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర హయాంలో చేసిన ఫీజులు తర్వాత వచ్చిన ప్రభుత్వం చెల్లించింది, తీర్చింది. అప్పులు చేసిన అప్పులు ఇప్పుడు వీళ్ళు తీర్చారు, జగన్మోహన్ రెడ్డి తీర్చారు మొన్న టీడీపీలో. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ప్రతిదానికి జగన్ వల్ల ఆగిపోయింది, జగన్ అప్పులు చేశాడు, జగన్ పెండింగ్లో పెట్టాడు, జగన్ బకాయిలు పెట్టాడు. జగన్ బకాయిలే, కానీ ప్రభుత్వమే మారింది ఇక్కడ. జగన్ ప్రభుత్వం శాశ్వతం కాదని వీళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతం కాదని. కానీ ప్రభుత్వాలు ఏదో ఒక ప్రభుత్వాలు అయితే పరిపాలిస్తాయి కదా ప్రజల్ని. పరిపాలించినప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? కానీ ఇప్పుడు ఆ విషయంలో పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్ బకాయిల్ని తీర్చే ఉద్దేశం లేదా ఉందా అనేది తేల్చి చెప్తే కానీ ఈ అంశం కొలిక్కి రాదు.